30 ఏళ్ళకే మూలకు పడితే 40 ఏళ్ళకే బకెట్ తన్నేయాల్సిన రోజుల్లో మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా అంటే చిన్న రెస్టారెంట్ నుంచి పెద్ద రెస్టారెంట్, స్టార్ హోటళ్ళ వరకి ఎక్కడ చూసినా గాలిలో కోవిడ్ ఎట్లా స్ప్రెడ్ అయితుందో, ఏడ చూసినా ఈ కల్తీ రాజ్యం అనేది విపరీతంగా స్ప్రెడ్ అయితుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లోని కీసర ప్రాంతంలో దాదాపుగా 300 కిలోల కల్తీ పన్నీర్‌లు కనుగొన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 300 కిలోలంటే దాదాపుగా 3 క్వింటాల్లు. ఈ 3 క్వింటాల్‌లో దాదాపుగా ఎంతమంది తింటున్నారో ఒకసారి మీరే ఊహించుకోండి. పెళ్ళిళ్ళకు, హోటళ్ళకి, ఇంట్లోకి ఇలా దాదాపుగా పన్నీర్ అనేది అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే క్రమంలో హై ప్రోటీన్ వస్తుందనే ఆశతో దాదాపు అందరూ తినడం వల్ల రోగాల పాలై ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకొని చివరికి హాస్పిటల్ పాలైపోతున్నారు. అసలు ఈ కల్తీ కాలానికి ముగింపు అనేది లేదా? ఒకవేళ మార్పనేది ఉంటే అది అధికారుల్లో రావాలా? లేపోతే వస్తువులు ఉపయోగిస్తున్న స్థానికుల్లో ఈ మార్పనేది రావాలా? దాదాపు 300 కిలోల పన్నీర్ ఇప్పుడు దొరికితే గతంలో కూడా 600, 500 ఇలా గుట్టలు గుట్టలుగా ఈ దొరుకుతున్న ఈ కల్తీ పన్నీర్‌ని పోలీసులైతే సీజ్ చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఏ హోటల్‌లో చూసినా పన్నీర్ అనేది ఒక డైలీ రొటీన్‌గా వెళ్ళిపోతుంది. మరి ఆ పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది? అది సహజ సిద్ధంగా వస్తుందా? లేకపోతే ఎవరైనా కల్తీ చేశారా? ఆ కల్తీ చేసిన పన్నీర్‌నే వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకొని దాన్నే వండి తిరిగి ఒక కస్టమర్‌కి అది పెడితే ఆ తిన్న కస్టమరు టేస్ట్ పరంగా సాటిస్ఫై అయినా ఆరోగ్యపరంగా అన్నీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తాయి. మరి ఈ విధంగా ఇప్పుడే పన్నీర్ దొరికిందా అంటే గతంలో కూడా చికెన్, మటన్ ఇంకా చాలా విషయాల్లో ఈ ఫుడ్ కల్తీ అనేది జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ కీసర ప్రాంతంలో దొరికిన 300 కిలోల పన్నీర్‌ని ప్రస్తుతానికైతే పోలీసులు సీజ్ చేశారు. మరి దీనికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడే గాకుండా ఇంకా ఎన్ని హోటళ్ళకనేటి సప్లై అనేది జరుగుతుందో పోలీసులు విచారించి ఒక నిర్ధారణకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.